రాను రాను కొబ్బరి సాగు రైతుకు కష్టతరంగా మారుతోంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో చాలా వరకు చెట్లు నేల కొరుగుతున్నాయి. మరికొన్ని పిడుగుపాటుకు గురై ధ్వంసమవుతున్నాయి. చీడపీడల బారిన పడి కొమ్మలు ఎండిపోయి ఎదుగుదలను నియంత్రిస్తున్నాయి. దిగుబడులు క్రమేసీ తగ్గిపోతున్నాయి. కాయలు నాణ్యత కోల్పోవడంతో గిట్టుబాటు ధర రావడం లేదు. వ్యాపారుల నిర్ణయించిన మొత్తానికి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరికి మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఊరట కలిగించే వార్తను అందించింది కేంద్ర ప్రభుత్వం. 2026 సీజన్కు కొబ్బరికి కనీస మద్దతు ధరను పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొబ్బరి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. రాష్ట్రంలో సుమారు 1,04,000 హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. విస్తీర్ణంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరువాత 4వ స్థానంలో ఉన్న ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. సగానికి పైగా విస్తీర్ణం ఉభయ గోదావరి జిల్లాల్లోనే సాగవుతోంది. మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల సముద్ర తీర ప్రాంతాలకే కొబ్బరి పంట పరిమితంగా ఉంది. ఇటీవల కాలంలో నీటి వసతి గల ఇతర జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో కూడా సాగు విస్తరిస్తోంది. ఉత్పాదకతలో ముందు ఉన్న ఇటీవల చీడపీడల ఉధృతితో దిగుబడి నాణ్యత కోల్పోయి నష్టాలను చవిచూస్తున్నారు రైతులు. మరోవైపు కోస్తా ప్రాంతాల్లో సముద్ర జలాల ప్రభావంతో వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. లక్షల చెట్లు మోడువారి రైతును ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ శాతం మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారు. ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందంటే దానిని ఆ ఇంట్లో పెద్ద కొడుకు మాదిరిగా భావిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2 నెలలకు ఒకసారైనా ఆ కొబ్బరి చెట్ల నుంచి దిగుబడి వస్తుందని, ఇంట్లో ఖర్చులు కొంతవరకు గట్టెక్కుతాయని చెప్తారు. అయితే గత 4-5 ఏళ్లుగా కొబ్బరి చెట్లకు తెగుళ్లతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం, కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు, వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయ్యేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదని కొబ్బరి వ్యాపారులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న కొబ్బరి రైతుల పరిస్థితిని గమనించిన కేంద్రం పండుగ లాంటి వార్తలు చెప్పింది. కొత్త సంవత్సరానికి ముందే కోనసీమ రైతుల కళ్లల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది. 2026 సీజన్కు కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొబ్బరి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కొబ్బరి ఎంఎస్పీని క్వింటాలుకు 12,027 రూపాయలుగా, బాల్ కొబ్బరికి 12,500 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. గత సీజన్ కంటే మిల్లింగ్ కొబ్బరిపై క్వింటాలుకు 445 రూపాయలు, బాల్ కొబ్బరిపై క్వింటాలుకు 400 రూపాయలు పెంచింది. 2014లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి ధర 5,250 రూపాయలుండగా బాల్ కొబ్బరి ధర 5,500 రూపాయలుగా ఉంది. గడిచిన 11 ఏళ్లుగా కొబ్బరి ధరలో వచ్చిన మార్పులు చూసుకుంటే 2026 మార్కెటింగ్ సీజన్ నాటికి మిల్లింగ్ కొబ్బరిపై 129%, బాల్ కొబ్బరిపై 127% వృద్ధి ఉంది. కొబ్బరి రైతులకు లాభదాయక ధరలను అందించడం కోసం పంటల కనీస మద్దతు ధరను సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల స్థాయిలో నిర్ణయించినట్లు ప్రభుత్వం 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రకటించింది. దానికి అనుగుణంగా కొబ్బరి ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహించేలా కేంద్రం ఎప్పటికప్పుడు కొబ్బరి మద్దతు ధర పెంచుతోంది. కొబ్బరి సాగుదారులకు మెరుగైన లాభదాయక రాబడిని నిర్ధారించడమే కాకుండా దేశీయంగా, అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి సరిపడా కొబ్బరి ఉత్పత్తిని విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తోంది కేంద్రం. ప్రస్తుతం దేశంలో మద్దతు ధర పథకం కింద కొబ్బరి సేకరణ కోసం సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్లు పనిచేస్తున్నాయి.